హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సెన్సెక్స్ 123 పాయింట్ల లాభంతో 82,515 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 25,147 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 169 పాయింట్ల నష్టంతో 56,460 దగ్గర క్లోజ్ అయింది. సో ఈరోజు కూడాను బ్యాంకింగ్ స్టాక్స్ చాలా అండర్ పర్ఫామ్ చేసినాయి ఇతర సెక్టార్స్తో పోలిస్తే. నిఫ్టీ 30-35 పాయింట్స్ పాజిటివ్గా ఓపెన్ అయ్యి అక్కడి నుంచి కంటిన్యూస్గా అప్ సైడ్ మూవ్ అవుతూ, సో ఆల్మోస్ట్ 11-11:30 తర్వాత కంప్లీట్గా వన్ సైడ్ మూవ్ తీసుకొని 25,200-220 లెవెల్స్ వరకు కూడాను హై సైడ్ మూవ్ అవుతూ ఆఫ్టర్నూన్ 1 తర్వాత లేదంటే 1:30 తర్వాత ఒక్కసారిగా సడన్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసేసింది మార్కెట్లో. మీరు చూస్తే కనుక ఈరోజు ప్రైస్ యాక్షన్ 1:30 తర్వాత కంప్లీట్గా డౌన్ సైడే మార్కెట్ మూవ్ అయింది. సో కాస్త నెగిటివ్గా కూడా వెళ్ళింది 2 గంటల టైంలో 25,080 లెవెల్స్ వరకు వెళ్ళి అక్కడి నుంచి స్లైట్గా రికవరీ అవుతూ డే ఎండింగ్ వచ్చేటప్పటికి 25,140 దగ్గర క్లోజ్ అయింది. మరలా ఒకసారి బ్యాంకింగ్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది క్లియర్గా చూసాం మనం. ఈరోజు మార్కెట్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ మూవ్ అవుతూ 56,800, 56,750 లెవెల్స్ వరకు వచ్చి కూడాను అక్కడి నుంచి సెకండ్ హాఫ్లో 1:30 తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్లో సివియర్ సెల్ ఆఫ్ వచ్చింది. అదే నిఫ్టీని ఈరోజు లోయర్ సైడ్ మూవ్ చేసింది. బ్యాంకింగ్ స్టాక్స్లో కానీ ఫైనాన్షియల్ సెక్టార్లో కానీ మరలా ఒకసారి ఈరోజు మనం ప్రాఫిట్ బుకింగ్ చూసాం. ఈరోజు కూడాను ఐటీ సెక్టార్లో స్టాక్స్ సో నిన్న ఏ విధంగా పాజిటివ్గా మూవ్ అయినాయో ఈరోజు కూడాను చాలా పాజిటివ్గా మార్నింగ్ నుంచి కూడాను చాలా పాజిటివ్గా మూవ్ అవుతూ వచ్చినాయి. ఆఫ్టర్నూన్ సెషన్లో ఎస్పెషల్లీ 1 తర్వాత ఈ సెక్టార్లో కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. నిఫ్టీ స్లైట్గా డౌన్ సైడ్ మూవ్ అయింది ఆఫ్టర్నూన్ సెషన్లో. బ్యాంకింగ్ స్టాక్స్ కంప్లీట్గా డౌన్ సైడ్ మూవ్ అయినాయి. కానీ ఐటీ స్టాక్స్ మాత్రము సెకండ్ హాఫ్లో కూడాను పాజిటివ్గానే మూవ్ అయింది. మీరు చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. సెకండ్ హాఫ్లో కూడాను ఇది పాజిటివ్గా మూవ్ అయినాయి. ఈ పాజిటివ్ సెంటిమెంట్కి ఐటీ సెక్టార్లో ఈ పాజిటివ్ సెంటిమెంట్కి కారణమని మనం చూడాలి అంటే యుఎస్ చైనా ట్రేడ్ టాక్స్ అనేవి మరలా ఇంకొకసారి తెర మీదకి వచ్చినాయి. ఈరోజు మార్నింగ్ కూడాను ఒక పాజిటివ్ న్యూస్ అనేది రావడంతో అది ఇండియన్ మార్కెట్స్కి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఇండియా యుఎస్ బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి ఊపందుకుంటున్నాయి అనే నేపథ్యంలో మన మార్కెట్స్కి అది పాజిటివ్గా టర్న్ అయ్యింది. మార్కెట్లు ఫస్ట్ హాఫ్ అంతా పాజిటివ్గా మూవ్ అయినాయి. సెకండ్ హాఫ్లో మాత్రం స్లైట్గా ప్రాఫిట్ బుకింగ్ మాత్రం చూసాం మనం ఈరోజు ట్రేడింగ్లో సెక్టార్ లీడర్స్ వచ్చేసేసి ఆటోమొబైలు, ఐటీ, ఎనర్జీ అండ్ ఫార్మా, ఈ 4 సెక్టార్స్లో ఉన్న స్టాక్స్ ఈరోజు చాలా పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం జరిగింది. ఓకే, సో నిన్న కూడాను ఆటో కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, ఎఫ్ఎంసీజీ కానివ్వండి నిన్న కూడా పాజిటివ్గా మూవ్ అయినాయి. అది ఈరోజు కూడా మూవ్ అయినాయి. సో మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్న స్టాక్స్ ఆర్బీఐ పాలసీ తర్వాత కాస్త పాజిటివ్గా మూవ్ అయ్యి అవి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ గురవుతున్నాయి. ఇప్పుడు అదర్ సెక్టార్స్కి ఈ పాజిటివిటీ, ఇండియన్ ఎకానమీలో ఉన్న పాజిటివిటీ ఏదైతే ఉందో అది అదర్ సెక్టార్కి ఇప్పుడు పాస్ ఆన్ అవుతుంది. కాబట్టి ఆటో కానీ ఐటీ కానీ చాలా పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి గత రెండు రోజులుగా. ఓకే, సో ఈరోజు స్పెసిఫిక్గా మనం మాట్లాడుకోవాలంటే స్టాక్స్ విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈరోజు మార్నింగ్ అవర్స్లో కాస్త పాజిటివ్గా మూవ్ అయింది. ఆల్మోస్ట్ 1.2-1.3% వరకు పాజిటివ్గా మూవ్ అయ్యి సెకండ్ హాఫ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు మాత్రము నెగిటివ్గా వచ్చింది. కానీ అయితే 10 రూపీస్ పాజిటివ్గానే క్లోజ్ అయింది, 0.7%. సో దీనికి ఏంటి కారణం అని చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్, మనకి ఈ యుఎస్ ట్రేడ్ సంబంధించిన డిస్కషన్స్ విత్ చైనాతో ఏదైతే ఉన్నాయో అది పాజిటివ్గా మూవ్ అవుతాయి, ఆయిల్కి డిమాండ్ పెరుగుతుందనే ఉద్దేశం మీద రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది పాజిటివ్గా మూవ్ అయింది ఈరోజు. అవే కాకుండా రిలయన్స్ పవర్ కానివ్వండి, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఈరోజు మార్కెట్లో పాజిటివ్గా మూవ్ అయినాయి. కారణం ఏంటంటే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది ఈ స్టాక్స్ మీద. డెట్ రీస్ట్రక్చరింగ్ జరగబోతోంది. ఈ రిలయన్స్, అనిల్ అంబానీ రిలయన్స్ స్టాక్స్లో డెట్ రీస్ట్రక్చరింగ్ జరగబోతోందనే అంచనాలతోటి ఈరోజు ఈ స్టాక్స్లో కూడాను పాజిటివ్ ఇదనేది చూసాము. అట్లానే ఐనాక్స్ విండ్ మెర్జర్ అప్రూవల్ కూడా రావడంతో ఐనాక్స్ విండ్ కూడాను ఈరోజు ట్రేడింగ్లో పాజిటివ్గా మూవ్ అయింది. ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్లో రిలయన్సే కాకుండా ఓఎన్జీసీ, ఐఓసీ, బీపీసీఎల్, అదర్ ఓఎంసీ కంపెనీస్ కూడాను పాజిటివ్గా మూవ్ అయినాయి. ఆల్మోస్ట్ 2-6% ఈరోజు పాజిటివ్గా మూవ్ అయినాయి. అట్లానే ఐటీ స్టాక్స్ విషయానికి వస్తే హెచ్సిఎల్ టెక్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, టెక్ మహీంద్రా కానీ, విప్రో కానీ ఇవన్నీ పాజిటివ్గా మూవ్ అవడంతో
ఐటీ సెక్టార్ కూడా ఈరోజు పాజిటివ్గా మార్కెట్కి ఊతమిచ్చింది. ఈరోజు మార్కెట్లో మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సి వస్తే లిక్కర్ స్టాక్స్, యునైటెడ్ స్పిరిట్స్ కానివ్వండి, రాడికో ఖైతాను, ఇవన్నీ 5% నియర్లీ కొన్ని స్టాక్స్ 5% వరకు డ్రాప్ అయినాయి. కారణం ఏంటంటే మహారాష్ట్ర గవర్నమెంట్ ఎక్సైజ్ ట్యాక్స్ అనేది పెంచారు. ఆ పెంచడంతో ఈ లిక్కర్ స్టాక్స్కి కాస్త అది నెగిటివ్ అనమాట. ఎక్సైజ్ ట్యాక్స్ పెంచితే ఏంటంటే కస్టమర్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది, అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. దాంతో ఈ లిక్కర్ స్టాక్స్కి మార్జిన్స్ అనేవి పడిపోతాయి. కాబట్టి ఈ స్టాక్స్ ఈరోజు నెగిటివ్గా రియాక్ట్ అయినాయి. ఈరోజు మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అవ్వడానికి నిన్న ఎఫ్ఐఐస్ ఆల్మోస్ట్ 2,300 crores క్యాష్ అనేది మార్కెట్లోకి ఇన్ఫ్లో చేశారు. కాబట్టి అది పాజిటివ్గా మన మార్కెట్కి ఊతమిచ్చింది. సో దాంతో ఈరోజు మార్నింగ్ అవర్స్లో మార్కెట్లో ర్యాలీ చూడగలిగాం. ఓకే, 25,200, 25,220 అనేది 8 months హై. లాస్ట్ అక్టోబర్లో మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది కదా, అక్కడి నుంచి లోయర్ లెవెల్స్ నుంచి మరలా ఒకసారి 25,200కి అంటే 8 months హైకి ఇప్పుడు మార్కెట్ రీచ్ అయింది. అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈరోజు చూసాం మనం. 25,220, 230 లెవెల్స్ దగ్గర ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ చూసాం మనము. సో ఓవరాల్గా మీరు మార్కెట్ని అర్థం చేసుకోవాలి అంటే ఎఫ్ఐఐ ఇన్ఫ్లోస్ పాజిటివ్గా ఉంది. గ్లోబల్ ట్రేడ్ టెన్షన్స్ అనేవి కొద్దిగా తెరమరుగవుతూ ఉన్నాయి. దాంతోపాటుగా మనకి ఐటీ, ఎనర్జీ, ఈ సెక్టార్స్లో కాస్త పాజిటివ్ సెంటిమెంట్ అనేది ఎమర్జ్ అవుతూ ఉంది. కాకపోతే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. సో రీసెంట్గా మిడ్ క్యాప్స్ కానీ స్మాల్ క్యాప్స్ కానీ ఏదైతే ఓవర్ ఎంథూజియాజం తోటి బాగా ఎక్కువ రైజ్ అయినాయో అందుట్లో వాల్యుయేషన్ కన్సర్న్స్ అనేది మళ్ళీ తెర మీదకి వస్తాయి. మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మార్కెట్లో మీరు స్టాక్స్ని హోల్డ్ చేసేటప్పుడు. ఓకే, మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను చూస్తూ రేపటికి ఏ విధమైన లెవెల్స్ని మనం అబ్జర్వ్ చేయాలి, ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలని చెప్పేసి చార్ట్ చూసి రికగ్నైజ్ చేసే ప్రయత్నం చేద్దాము. ఇది నిఫ్టీ చార్టు. సో ఈరోజు మీరు నిఫ్టీ క్యాండిల్ ప్రైస్ యాక్షన్ కనుక చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు ఇండెసిసివ్నెస్ క్యాండిల్ ఏర్పడింది, అంటే డోజీ క్యాండిల్ ఏర్పడింది. ఈ ఇండెసిసివ్నెస్ అర్థం ఏంటంటే మార్కెట్లో ఎప్పుడైతే డైరెక్షన్ లోపిస్తుందో, అంటే బయ్యర్స్ కానీ సెల్లర్స్ కానీ డామినేట్ చేయలేకపోతారో అప్పుడు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందో డే క్లోజింగ్ కూడాను అక్కడే అవుతుంది. సో ఈరోజు మార్కెట్ ఓపెన్ వచ్చేసరికి 25,134, క్లోజింగ్ 25,141, అంటే 7 points పాజిటివ్గా క్లోజ్ అయింది. సో ఇది పాజిటివ్ డోజీ క్యాండిల్. సో హై వచ్చేసేసి 25,222, ఇది 8 months హై. అక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈరోజు చూసింది. ఓకే, ఈరోజు లో వచ్చేసేసి 25,081. ఓకే, సో మనకి ఇప్పుడు మార్కెట్ రేపటికి మనము మార్కెట్ లెవెల్స్ చూడాలి అంటే రేపు ఎక్స్పైరీ ఉంది. అట్లానే ఈరోజు నైటు మనకు ఒక ఇంపార్టెంట్ డేటా వస్తుంది. అది యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా. ఆ యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాని బట్టి మనకి రేపు మార్కెట్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. దాంతోపాటుగా మనకి రేపు ఎక్స్పైరీ ఉంది. ఓకే, సో ఈ ఎక్స్పైరీ మూవ్స్ ఉంటాయి రేపు. సిపిఐ ఇన్ఫ్లేషన్కి సంబంధించిన డేటా రిలేటెడ్ మూవ్స్ కూడాను రేపు ఉంటాయి. పాజిటివ్గా వస్తేనేమో పర్వాలేదు, ఇప్పటివరకు మార్కెట్ పాజిటివ్గానే మూవ్ అయింది కాబట్టి ఇక నుంచి పెద్దగా అంటే స్లైట్గా పాజిటివ్గా మూవ్ అవ్వచ్చు, కానీ బట్ అంత అగ్రెసివ్గా హై వెళ్తుందని నేను అనుకోవట్లేదు ప్రస్తుతం అయితే, ఇది రేపటి క్లోజింగ్ వరకు. అదే నెగిటివ్గా వచ్చిందనుకోండి, అంటే అంచనాల కంటే భిన్నంగా వచ్చిందనుకోండి సిపిఐ ఇన్ఫ్లేషను, యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషను, అది వడ్డీ రేట్లకు సంబంధించి ఏది ఫెడ్ రేట్ కట్ చేయదేమో అన్న భయాలు పెరిగిపోతే ఒక్కసారి మరలా మార్కెట్లో డిప్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ డిప్ వస్తే కనుక, ఇది నెగిటివ్ డేటా వచ్చి డిప్ వస్తే కనుక మనకి 24,940 అనేది మనం ఆ లెవెల్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయాలి. సో ఈ లెవెల్ మనం ఎన్ని రోజుల నుంచో చూస్తూ ఉన్నాం, ఇది 24,930 లెవెల్. అదే పాజిటివ్గా వచ్చిందనుకోండి, మార్కెట్ పాజిటివ్గా వస్తే మనకి ఈ రెసిస్టెన్స్ ఏది ఈ రోజు రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 25,220 అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. అది క్రాస్ చేస్తే ఈ 25,280 మనకు ఫిబొనాచి అప్లై చేస్తే ఈ రీసెంట్ లో నుంచి మనం ఫిబొనాచి తీసుకుంటే కనుక 25,280, 25,300 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ కింద ఉండే అవకాశం ఉంది. ఓకే, సో 25,220 అనేది ముందు క్రాస్ చేయాలి. క్రాస్ చేస్తేనే 25,300 వరకు వెళ్తుంది. లేదు అంటే మరలా ఇంకొకసారి రివర్స్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఇంతకుముందు ఈ విషయం మాట్లాడుకున్నాము. మల్టిపుల్ టైమ్స్ కనుక రెసిస్టెన్స్ని టెస్ట్ చేస్తూ ఉంటే 2 times ఓకే,
3 టైమ్స్ ఓకే, 4th టైం కూడా అదే రెసిస్టెన్స్ని టెస్ట్ చేసింది అంటే బ్రేక్అవుట్ ఇస్తుంది. మనం అది చూసాం, మనం చూసాం. ఇక్కడ ఒకసారి టెస్ట్ చేసింది, ఇక్కడ ఇంకోసారి టెస్ట్ చేసింది. 3rd టైం ఆటోమేటిక్గా అప్ సైడ్ మూవ్ అయింది. ఈ 25,090, 25,060 నుంచి అప్ సైడే మూవ్ అవుతూ వస్తుంది. ఇప్పటివరకు దానికంటే లో క్లోజ్ కాలేదు. ఓకే, సో అట్లానే మరలా రెసిస్టెన్స్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తూ ఉందంటే పాజిటివ్ సైడ్ అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇది నిఫ్టీకి సంబంధించి. మనం అట్లానే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా ఓపెన్ చేసి లెవెల్స్ ఏ విధంగా అబ్జర్వ్ చేయొచ్చో చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి నిఫ్టీలోనేమో పాజిటివ్ క్యాండిల్ ఏర్పడింది, బ్యాంక్ నిఫ్టీలో మాత్రం బ్యాంకింగ్ స్టాక్స్లో సెల్ ఆఫ్ వల్ల ఈరోజు కూడా నెగిటివ్ క్యాండిల్ ఏర్పడింది. ఓకే, సో ఈరోజు ఓపెన్ వచ్చేసేసి 639, క్లోజింగ్ వచ్చేసేసి 459. అంటే సుమారుగా ఓపెన్ కంటే కూడా 180 పాయింట్లు నెగిటివ్గా క్లోజ్ అయింది. ఓకే, అయితే నిఫ్టీలో మాత్రం ఓపెన్ కంటే 5 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది ఐటీ స్టాక్స్ బలంతో. ఓకే, మనం బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే రెసిస్టెన్స్ మాత్రము స్టిల్ ఈ 57,000 ఏదైతే రీసెంట్గా 2 days మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో ఈ 57,000 జోన్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ. సపోర్ట్ విషయానికి వస్తే మనకి 56,166. సో మనం ఇంతకుముందు ఇది ఆల్రెడీ మనం మెన్షన్ చేసుకున్నాము. 56,165 అనేది మనకి ఇది సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఆ తర్వాత ప్రైస్ యాక్షన్ క్యాండిల్ ఏ విధంగా వస్తుందని చూసి దాన్ని బట్టి మాత్రమే మీరు పొజిషన్స్ ఏదైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. బట్ అదర్వైజ్ మనం ఎప్పటి వరకు కూడాను బై అండ్ డిప్స్ మార్కెట్లో ఉన్నాము. ప్రతి డిప్ను కూడాను బై చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే ప్రతి డిప్ అంటే ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇప్పుడు ఏ సపోర్ట్ లేని దగ్గర ఉంది. ఇక్కడ ఈ రోజు డిప్ను మనం బై చేయకూడదు. నెక్స్ట్ మనకు సపోర్ట్ డిప్ వచ్చినప్పుడు సపోర్ట్ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే బై చేయాలి. ఓకే, సో ఎవరి డిప్ను బై చేయడం అంటే ఇది అర్థం. అంటే ప్రతిరోజు వచ్చే సెల్ని నెగిటివ్ క్యాండిల్ని మనం బై కింద ఉపయోగించుకుందామని కాదు. ఓకే, సో ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రేపటి లెవెల్స్కి సంబంధించి ఫ్రెండ్స్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే స్టాకు బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇది రీసెంట్గా గోల్డెన్ క్రాస్ ఓవర్ అయింది ఇక్కడ. సో 2 జూన్ గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటే మీకు అంచనా ఉంటుంది అనుకుంటాను నేను. ఓకే, 200-day మూవింగ్ యావరేజ్ని 50-day మూవింగ్ యావరేజ్ లైన్ అనేది ఓకే డౌన్ సైడ్ నుంచి ఎక్కువ రోజులు డౌన్ సైడ్ స్పెండ్ చేస్తూ, అంటే 200-day మూవింగ్ యావరేజ్ కంటే బిలో టైం స్పెండ్ చేస్తూ రీసెంట్గా మనకి ఎక్కడైతే క్రాస్ ఓవర్ అప్ సైడ్ క్రాస్ ఓవర్ అవుతుందో దాన్ని గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటాము. సో గోల్డెన్ క్రాస్ ఓవర్ అనేది 3rd జూన్ దగ్గర మనకు కన్ఫర్మ్ అయింది. అక్కడి నుంచి కన్సాలిడేట్ అవుతుంది. గోల్డెన్ క్రాస్ ఓవర్ అయిన తర్వాత కంప్లీట్గా ఇది అప్ సైడ్ మూవ్ అవ్వాలని కాదు, కన్సాలిడేషన్ అవుతుంది. ఇది కన్సాలిడేషన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ స్టాక్ని మన రాడార్లో యాడ్ చేసుకొని దీన్ని స్లోగా గ్రాడ్యువల్గా దీన్ని పిక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే మనకి 235, 240 మధ్యలో ఈ 2 లెవెల్స్ మధ్యలో మనం దీన్ని కంఫర్టబుల్గా మనం పిక్ చేసుకోవచ్చు. 300, 315 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో వన్స్ ఇది కనుక ఈ 257 లెవెల్స్ కనుక క్రాస్ చేస్తే ఇక్కడ ఎక్కువ కన్సాలిడేషన్ ఉంది కదా, మరలా 235, 240 లెవెల్స్కి వచ్చినప్పుడు మనం పిక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే 257 లెవెల్స్ కనుక ఇది క్రాస్ చేయగలిగితే మరలా ఒకసారి మనము ఈ హై ఏదైతే ఉందో 300, ఆ 300ని మనం చూసే అవకాశం ఉంది. ఓకే, సో అంటే ఆల్మోస్ట్ 20%. సో ఈ 20% కోసం నుంచి అయితే మనం ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాని పిక్ చేసుకోవచ్చు. ఇది లాంగ్ టర్మ్లో 320, 330 వరకు కూడా నిల్లే అవకాశం, అంటే 30-35% దీంట్లో పాజిటివ్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో మీరు కావాలంటే దీని ఫండమెంటల్స్ ఒకసారి screener.inలోకి వెళ్ళి మీరు దీని ఫండమెంటల్స్ చూడండి. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 125,442 కోట్లు. దీని ROCE 6.29, ROE 15.5. దీని PE చూడండి 6 ఉంది. ఓకే, సో ఇది డివిడెండ్ ఈల్డ్ కూడాను 3.44% ఉంది. సో ఇది 52 వీక్ లో 191, 52 వీక్ హై 290 ఉంది. సో దీని రీసెంట్ రిజల్ట్స్ కూడాను చాలా పాజిటివ్గా ఉన్నాయి. సో 32,345 కోట్లు మార్చికి వీళ్ళు పోస్ట్ చేశారు. ఇది గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది మార్చ్ 2022 నుంచి. సో ఆల్మోస్ట్ 70% పాజిటివ్గా, అంటే వీళ్ళ రెవెన్యూ వచ్చేసరికి 70% ఇంప్రూవ్ అయింది. సో దీని ప్రైస్ కూడా అదే విధంగా ఇంప్రూవ్ అవ్వాలి కదా. సో మీరు చూస్తే లాస్ట్ 3 years ప్రైస్ కనుక చూస్తే 2022లో 120 ఉంది. సో ఇప్పుడు 240 ఉంది. ఓకే, సో ప్రైస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, బట్ స్టిల్ దీంట్లో ఇంకా స్కోప్ ఉంది. ఓకే, ఇది ఇంకా స్కోపు కంప్లీట్గా
320 లెవెల్స్ వరకు వెళ్ళే స్కోప్ మాత్రము దీంట్లో కనపడుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లానే ఈ ఇన్ఫర్మేషను ఏదైతే మనం స్టాక్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నామో ఈ ఇన్ఫర్మేషను మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.